ఈ వాటర్ ఫ్లో ఏంట్రా బాబు ఇంత భయంకరంగా ఉంది. ఈ రోజు ముచ్చట ఏంటంటే చిన్న పండగకి ఊరు వచ్చాను. పండగ అంతా మంచిగా జరిగింది. ఇంకా నేను మా అల్లుడు ఇంట్లో ఉండి ఏం చేస్తానులే అని అలా సాగర్ పోయేద్దాం అని అనుకున్నాం. అదే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్దామని ప్లాన్ వేసాం. మా ఊరు నుంచి ఆ నాగార్జున సాగర్ డ్యామ్ జస్ట్ 11 కిలోమీటర్స్. వెళ్ళేటప్పుడు ఆ వ్యూ పాయింట్స్ నేచర్ అదిరిపోయింది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంత పెద్ద కాలువ రావటం నేను ఇప్పుడే చూస్తున్నా. ఇక్కడే ఎంత ఫ్లో వస్తుందంటే డ్యామ్ దగ్గర మామూలు ఫ్లో రాదని చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ రైట్ కెనాల్ దగ్గరకు వచ్చేసాం. రైట్ కెనాల్ అంటే ఇది ఇక్కడ నుంచే పెద్ద కాలువకి వాటర్ పాస్ అవుతాయి. ఇంత ఎక్సైట్మెంట్ ఇంత ఊపుతో వస్తే అక్కడ గేట్ లోంచి వాటర్ పడట్లా. అమ్మ ఎంత దరిద్రం ఏంట్రా బాబు మాకు. ఇవన్నీ పక్కన పెడితే నేను చాలా వరకు స్కిప్ చేశా. ఈ గోడ పక్కన ఉన్న వ్యూ, ఈ లోయ, ఈ బ్రిడ్జ్, వీటన్నిటి గురించి ఒక లాంగ్ వీడియోలో చెప్పాను. అండ్ ఈ వాటర్ ఎక్కడెక్కడికి వెళ్తే ఎవరెవరికి యూస్ఫుల్ లో కూడా చెప్పాను. ఆ వీడియో రేపు మార్నింగ్ 7 కి పోస్ట్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ లోపు మీరు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దు. బాయ్.